చందు బ్రదరు జాయిన్ అయ్యారు. ఆ చందు బ్రదరు మన కొరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా, స్లైడ్స్ కూడా సిద్ధపరిచారు. అది కూడా డిస్ప్లే చేస్తారు. మనం దాన్ని ఆధారం చేసుకొని ముందుకు వెళ్దాం. తండ్రి, సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. గ్రేస్ అండ్ గ్లోరీ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. సహోదరుడు పాస్టర్ రితీష్ గారి పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో, ఎంతో ప్రయాసంతో తండ్రి ఆ పరిచర్యని సహోదరుడు ముందుకు తీసుకొని వెళ్తుండగా సహోదరుడిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఉదయం కాలమున ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. మాకు 13 మంది కనిపిస్తున్నారు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము దేవుని ఆరాధించాలి. ఉదయకాలంలో మేము మా దినంని దేవుని ఆరాధిస్తూ ప్రారంభం చేయాలి. దేవుని సన్నిధిలో మేము సమయం గడపాలి. వాక్యపరంగా, ఆత్మికంగా మేము బలపరచబడాలి. తోడు క్రైస్తవులతో సహవాసంలో మేము సమయం గడపాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ పిల్లలతో సహవాసంలో సమయం గడుపుటకు, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఈ వేదిక మీద వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నిల్చోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతలపై బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అయితే ఇప్పుడు లెక్కనే నేను ఒక ప్రాముఖ్యమైన విషయం మీతో పంచుకొని ముందుకు వెళ్తాను. ఎప్పుడు నేను గుర్తు చేసే ఒక సత్యం అది ఏంటంటే, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటి అని మనము ప్రశ్న వేసుకుంటే, అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏమై ఉన్నదంటే ఆయనను ఆరాధించే పరిచర్య. ఆయనను ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అప్పుడప్పుడు మన చుట్టూ దీవెనలు కనిపిస్తాయి, అప్పుడప్పుడు మన చుట్టూ దీవెనలు కనిపించకుండా కూడా ఉంటాయి. ఆ సమయంలో దేవుని మంచితనం మారిపోదండి. శ్రేష్టమైన పరిచర్య, ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం ఎందుకు చెప్తున్నామంటే, వేరే ఎన్నో ముఖ్యమైన పరిచర్యలు ఉన్నాయి. సువార్త బోధించే పరిచర్య, ఆత్మల్ని రక్షించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, ప్రవచించే పరిచర్య, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకున్న ఆన్సర్ ఇవ్వండి, ఆర్ పబ్లిక్ చాట్లను ఆన్సర్ ఇవ్వండి. పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందా అండి? ఎవరైనా రోగిలు ఉంటారా మా పరలోకంలో? ఉండరు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అట్లనే పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమైనా సువార్త బోధించే పరిచర్య ఉంటుందా? ఎవరైనా పాపులు ఉంటారమ్మా రక్షించుటకు? లేకపోతే అందరు ఎవరు ఉండరు. సో ఏదన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య, అది శాశ్వతమైన పరిచర్య. సో దేవుని ఆరాధించే విషయంలో మరి గుర్తు చేస్తున్నాను, ఆయన మన జీవితంలో కుమ్మరించే దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయన మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. చూడండి, ఎవరు నా దేవుడు మంచివాడు అనే సత్యం మీద వాళ్ళ క్రైస్తవ జీవితంని కట్టుకుంటారో వాళ్ళ జీవితంలో ఏ కష్టమన్నా నష్టమన్నా తాత్కాలికంగా రానియండి, వాళ్ళు నిలకడగా ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చూచుటకు అన్ని ఇల్లులు, కట్టడలు ఒకే రకంగా ఉండొచ్చు, కానీ ఏ కట్టడ దేని మీద కట్టబడింది అనేది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే గాలి తుఫాన్ వచ్చినప్పుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏ ఇల్లు బండ మీద కట్టబడి ఉన్నదో అది గాలి తుఫాన్ వచ్చినప్పుడు నిలకడగా ఉంటది. ఏ ఇల్లు ఆర్ ఏ కట్టడ ఇసుక మీద కట్టబడి ఉన్నదో అది గాలి తుఫాన్ వచ్చినప్పుడు కూలిపోతుంది. సో బండ మీద కట్టబడిన ఇల్లు అంటే ఏంటి? నా దేవుడు మంచివాడు అనే సత్యం మీద కట్టబడిన ఇల్లే అది బండ మీద కట్టబడిన ఇల్లు.
ఒక భక్తుడి గురించి నేను చెప్తున్నాను, ఇంకా మెయిన్ సందేశంకి నేను రాలేదు, ఇదంతా కూడా ఇంట్రొడక్షనే, జాగ్రత్తగా వినండి. ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు మీరే గెస్ చేయాలి. నీతిమంతుడు, నానా కష్టాల ద్వారా ప్రయాణమై వెళ్తున్నాడు. ఆయన భార్య కూడా వచ్చి ఏమంటుందంటే దేవుని శపించి చనిపో అని అంటుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నా నేను? చెప్పాలి మీరే. యోబు గురించి. వెరీ గుడ్. సో యోబు ఆ కష్టమైన పరిస్థితుల ద్వారా ప్రయాణమై వెళ్ళే సమయంలో ఆయన పలికిన సాక్ష్యం ఏంటి? ఒక్కసారి తీయండమ్మా. 23వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథము 23:10 బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో యోబు పలికిన సాక్ష్యం ఏంటి? నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు మంచివాడు, చూచుచున్న దేవుడు. నేను ఏ కష్టాల ద్వారా ప్రయాణమై వెళ్తున్నానో ఆయనకు తెలుసు. ఈ కష్టాలని నా మంచి కొరకే, నా మేలు కొరకే అనుమతించాడు. ఎందుకంటే ఈ కష్టాల ద్వారా ప్రయాణమై వెళ్ళిన తర్వాత మెరిచే బంగారం వలె నేను ఉంటాను అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దేవునిలో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. దేవునిలో ఉన్న మంచితనం బట్టి ఆయనను ఆరాధించడం నేర్చుకోవాలి. ఈ దినము దేవునిలో అనేక మంచి గుణములు ఉన్నాయి. ఒక మంచి గుణం ఏంటంటే ఆయన ఆశ్చర్యం పుట్టించే దేవుడు. ఆశ్చర్యకరుడు అనే మాట మనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చదువుకున్నాం. ఆశ్చర్యం ఎప్పుడు పుడుతుందండి మనకి? ఎవరి చేతన్నా ఎక్కడన్నా ఆశ్చర్యం ఎప్పుడు పుడుతుంది అని అంటే, మనం ఏం ఊహించామో, ఏమి తలంచామో దానికంటే ఎక్కువ పొందినప్పుడు ఒక వ్యక్తి దగ్గర, ఆ వ్యక్తి పట్ల మన హృదయంలో ఆశ్చర్యం పుడుతుంది. నేను ఇంకా బాగా గుర్తుంది, ఒక వ్యక్తిగత అనుభవం నేను మీతో పంచుకుంటున్నాను. నేను పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా పనిచేసే సమయంలో ఈస్ట్ గోదావరి, వైజాగ్ అక్కడంతా కూడా ఫస్ట్ టైం నేను వైజాగ్ వెళ్ళినప్పుడు నాకు ఇంకా బాగా గుర్తుంది. మా స్నేహితులను అడిగేసి వెళ్ళాను, వైజాగ్లో ఏ హోటల్లో ఉంటే బాగుంటుంది, ఎక్కడ భోజనం చేస్తే బాగుంటుంది అని అడిగేసి వెళ్ళే సమయంలో మా స్నేహితులు అన్నారు, సురేష్ గారు మీరు ఎక్కడన్నా మీరు ఏ హోటల్లోన్నా దిగొచ్చు, కానీ భోజనం మాత్రం హోటల్ దాస్పల్లాలో చేయండి అని అన్నారు. అయితే నేను ఇంకా మర్చిపోలేను, 1992 అంటే 32 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. దాస్పల్లా హోటల్కి నేను వెళ్ళినప్పుడు అక్కడ డోర్ దగ్గరే ఒక ఆయన నించొని ఉన్నాడు. సరి అయిన టేబుల్లో నేను ఎక్కడ కూర్చోవాలో నాకు గైడెన్స్ ఇచ్చాడు, ఇక్కడ కూర్చోండి అని నాకు చూపించాడు. ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక హోటల్ లోపల వెళ్తే అక్కడ డోర్ దగ్గర నిల్చొని ఒక వ్యక్తి ఎక్కడ ఎవరు కూర్చోవాలని చూపించే వాళ్ళు ఉంటారా అనేది నాకు తెలియదు, ఇప్పటి వరకు నేను చూడలేదు. అక్కడ గైడెన్స్ చేశారు, నాకు చాలా మంచిగా అనిపించింది. దాని తర్వాత ఆంధ్ర థాలీ నేను ఆర్డర్ చేశాను. చాలా రుచికరమైన ఆహారం చాలా బాగుండింది. అయితే బిల్లు తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ ఒక గ్రేప్ జ్యూస్ తీసుకొని వచ్చి ఇచ్చారు. నేను ఆంధ్ర థాలీ ఒకటే ఆర్డర్ చేశాను, కానీ గ్రేప్ జ్యూస్ దాంతో పాటు వస్తుంది బిల్ కట్టే సమయంలో అని నేను అనుకోలేదు. దాని తర్వాత ఏమైంది, నేను బిల్ కట్టేసిన తర్వాత వాళ్ళు చేంజ్ తీసుకొని వస్తారు కదా, ఆ చేంజ్తో పాటు ఒక మీఠా పాన్ తీసుకొని వచ్చి ఇచ్చారు. నేను ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. 32 సంవత్సరాల తర్వాత కూడా నాకు ఎందుకు జ్ఞాపకం ఉంది ఈ అనుభవం అని అంటే, నేను ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే అక్కడ ఎక్కువ సర్వీస్ నేను పొందాను. మన దేవుడు కూడా మనం ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఎక్కువగా ఇస్తాడంట. దాన్ని బట్టి ఆయనను మనము ఆశ్చర్యకరుడు అని అంటాం. ఒకసారి దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. సహోదరి షీలాపాల్ గారు తోడ్పడతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 చదవండమ్మా. మన దేవుడికి ఈ పేరు అనేది ఎందుకు ఇవ్వబడింది? ఆశ్చర్యకరుడు అనే పేరు ఎందుకు ఇవ్వబడింది? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు ఆశ్చర్యకరుడు. అయితే ఈ దినం వాక్య పరిచర్యలో చివరి భాగంలో నేను ఒక మాట కూడా మీతో పంచుకోబోతున్నాను. ఈ ఆశ్చర్యకరుడైన దేవునికి మనము మామూలు వ్యక్తులము, ఆశ్చర్యకరుడికి మనం కూడా ఆశ్చర్యం పుట్టించవచ్చా క్రైస్తవులంగా? అది కూడా ఈ దినం మనము ధ్యానిద్దాం. అది చివరిలో నేను మీతో పంచుకోబోతున్నాను. సస్పెన్స్. ఓకే,
ప్రారంభంలో అయితే ఏ ఏ విషయాల్లో దేవుడు ఆశ్చర్యకరుడుగా మనకి బైబిల్లో కనిపిస్తున్నాడో అది మనం చూద్దాం. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు వెళ్దాం. చందు బ్రదర్ మనకి ఆ స్లైడ్ కూడా చూపిస్తున్నారు చూడండి. హీబ్రీ భాషలో ఆశ్చర్యకరుడికి వాడబడిన పదం ఏంటంటే పేలే. ఇక్కడ చూడండి, చక్కగా చందు బ్రదర్ మనకి చూపిస్తున్నారు. అలాగే ఆ హీబ్రీ భాషలో ఉన్న నొటేషన్ అది కూడా చూడండి, దాని మీద కూడా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. పేలే అనే మాట ఇషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉన్నది. ఆశ్చర్యకరుడు అంటే హీబ్రీ భాషలో పేలే. అయితే ఈ దినము మనము కొన్ని ఎఫ్స్ వాడి ఈ ఆశ్చర్యకరుడు అనే విషయము మనం ఇంకా సరిగా అర్థం చేసుకొని దేవుని మహిమపరుద్దాం, ఆరాధిద్దాం, మన విశ్వాసంని కూడా బలపరుచుకుందాం. నేను వాడే ఎఫ్స్ ఏంటంటే ఈరోజు చివరిలో నేను అడుగుతాను, మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మొదటిగా ఫ్యామిలీ, రెండవది ఫీల్డ్స్. ఫ్యామిలీ అంటే కుటుంబం, ఫీల్డ్స్ అంటే పొలాలు, ఫార్చ్యూన్ అంటే ఐశ్వర్యం, వెండి బంగారం, దాన్ని అంతా కూడా ఫార్చ్యూన్ అని అంటారు. ఫెమిలియారిటీ అంటే ఒక వ్యక్తి మనకి పరిచయం అయి ఉండుట. ఫాల్టరింగ్ అంటే దిగజారుట. ఫెయిత్ అంటే మీకు తెలుసు విశ్వాసం. ఫర్మ్ అంటే నిలకడగా ఉండుట. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ నేను చూపించే ముందు నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతానండి. ఒక విధవరాలికి చాలా అవసరమైనది ఏముంటది? మీరు అన్మ్యూట్ చేసుకొని నాకు చెప్పొచ్చు. పాపం విధవరాలు, యవన కాలంలో విధవరాలు అయిపోయింది. ఆమెకి ఏమి అవసరం ఒక విధవరాలకి? మీరే అన్మ్యూట్ చేస్తారు. సపోర్ట్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఇంకొక కుటుంబంకి ఆమె వెళ్తే ఆమెకి ఎంతో మంచిగా అనిపిస్తుంది. ఎవరన్నా ఆమెను కనికరించి ఆమెకి సపోర్ట్ ఇస్తే ఆమెకి చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా చెప్పాలి అని అంటే ఇంకొక మంచి భర్త ఆమె జీవితంలో వస్తే ఆమెకి అది గొప్ప ఆశీర్వాదంగా భావిస్తుంది. అయితే ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. మనకి ఇద్దరు కనిపిస్తున్నారు లెఫ్ట్ సైడ్లో. ఓకే చందు బ్రదర్, ప్లీజ్ యూ క్యాన్ డిస్ప్లే ద స్లైడ్. లెఫ్ట్ సైడ్లో మనకి ఇద్దరు కనిపిస్తున్నారు. ఒక యువకురాలు, అలాగే ఒకరు వృద్ధురాలు. లెఫ్ట్ సైడ్ పిక్చర్లో చందు బ్రదర్ కూడా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. మీరు ఆల్రెడీ గెస్ చేసి ఉండొచ్చు ఎవరు వాళ్ళు అని. రూతు, నవోమి, ఇద్దరు కూడా విధవరాలే. నవోమికి అయితే ఆల్రెడీ వయసు వచ్చేసింది, ఆమెకి ఇంకొక పెళ్లి అవడానికి ఆస్కారం లేదు. కానీ రూతు యవన కాలంలో ఉంది. అత్తగారు ఏమంటున్నారంటే, అమ్మా నువ్వు ఏ కుటుంబం నుంచి వచ్చావో నువ్వు అక్కడ వెళ్ళిపో, అక్కడ మరి నీకు ఇంకొక పెళ్లి వాళ్ళు చేయిస్తారు, నిన్ను సెటిల్ చేస్తారు, అక్కడ నువ్వు వెళ్ళిపో అని అంటే ఆమె అత్తగారి మీద చూపించిన ప్రేమ ఎంత గొప్పది అని అంటే ఒక్కసారి సహోదరి షీలా పాల్తో నేను చదివిపిస్తాను. రూతు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. రూత్ ఆ సమయంలో చేసిన ప్రమాణం ఏంటి ఒక్కసారి మనం చూద్దాం. 1వ అధ్యాయం 17వ వచనం చదవమ్మా. షీలా పాల్ గారు చదివినిపిస్తారు. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. అన్మ్యూట్. ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగి పోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఆమె అత్తగారి పట్ల అలాగే అత్తగారి దేవుని పట్ల చూపించిన ఆసక్తి చూడండి. నేను వెళ్ళను, నేను విడిచిపెట్టి, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అని అంటుంది. ఇంకా ఆ మోయాబు దేశం అన్యురాలైన రూతు మనసులో దేవుని పట్ల అంత ప్రేమ, అంత అభిమానము ఎలాగొచ్చింది అని మనం ఒకసారి కొంచెం లోతులో వెళ్తే మనము రూతు గ్రంథము 2వ అధ్యాయం 1-3 వచనాల్లో ఒక విషయం చూస్తున్నాం. ఏమనంటే ధర్మశాస్త్రం ప్రకారంగా అన్యులన్నా అలాగే విధవరాలన్నా
ఆ తర్వాత పేదరికంలో ఉన్న అనాథులన్నా వాళ్ళు ఈ కోతకాలం సమయంలో యూదుల పొలాల లోపల వెళ్ళి పడిపోయిన పంటలని ఏరుకోవచ్చు. పడిపోయిన పంటలని ఏరుకోవచ్చు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, మీరు మీ వ్యవసాయం చేసే సమయంలో, ఈ కోతకాల సమయంలో, పంటలు కోసే సమయంలో ఏమన్నా కింద పడిపోతే, మీ చేయి జారి పడిపోతే దాన్ని మీరు మరీ ముట్టుకోకూడదు. అది పేదలకు ఇడిచిపెట్టేయాలి, విధవరాలకు ఇడిచిపెట్టేయాలి, అనాథులకు ఇడిచిపెట్టేయాలి అనే మాట ఉంది. దాంతో కూడిన వాక్య భాగం కూడా నేను సహోదరి షీలా పాల్తో చదివిపిస్తాను. మా 19వ అధ్యాయం లెవికాండం 11వ వచనం చదవమ్మా. లెవికాండం 19వ అధ్యాయము 11వ వచనం. బైబిల్స్ లో కూడా అండర్లైన్ చేసుకోండి. తన తండ్రి భార్యతో 10వ వచనం నుంచి స్టార్ట్ చేయండి అమ్మా. లెవికాండం. నీ నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పడిపోయిన పంటలను మీరు ఏర్కోకూడదు, దాన్ని అలాగే విడిచిపెట్టేయాలి, పేదలకు, విధవరాలకు, అనాథులకు అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు రూత్ ఏం చేస్తుంది? ఇప్పుడు 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు కూడా చదవమ్మా. రూత్ గ్రంథం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. నయోమి పెనిమిటికి బంధువుడొకడుండెను, అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరు పొందునని నయోమితో చెప్పగా, ఆమె, నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయాజుది. థ్యాంక్ యూ అమ్మా. అయితే ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతానండి, మీరే నాకు జవాబు ఇవ్వాలి. మోయాబు దేశంకి చెందిన రూత్ ఆమె. మోయాబు దేశంకి ప్రజలకి దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వలేదు, కానీ ఈ ఆజ్ఞ ఉంది యూదుల సమాజంలో అనే విషయము మోయాబురాలైన రూత్కి ఎవరి ద్వారా తెలుసుండొచ్చు? మీరే చెప్పాలి నాకు, అన్మ్యూట్ చేసుకొని. ఆమె మోయాబ్ దేశంలో పుట్టింది, పెరిగింది, కానీ ఈ ఆజ్ఞ ఉన్నది యూదుల ధర్మశాస్త్రంలో, వాళ్ళ దేవుడు ఇలాగా ఆజ్ఞాపించాడు అని ఎవరి ద్వారా ఆమె తెలుసుకొని ఉండొచ్చు? చెప్పాలండి. అత్త ద్వారా తెలుసుకుంది. అత్త ద్వారా. రైట్ ఆన్సర్ సుందరమ్మ గారు. అత్తగారి ద్వారా. ఎందుకంటే నయోమికి ధర్మశాస్త్రం అనేది ఏంటో ఆమెకు తెలుసు కాబట్టి. సో ఆ కాలంలో నేను చెప్తున్నాను చూడండి, ప్రపంచం అంతా కూడా ఒక చట్టం ఉండేది. ఇంగ్లీష్లో చెప్పి నేను తెలుగులో చెప్తాను. ఆ చట్టం ఏంటంటే, బహుశా ఎవరు రాయలేదేమో కానీ అది అందరూ కూడా పాటించేవారు. అదేంటంటే, మైట్ ఈజ్ రైట్. మైట్ ఈజ్ రైట్ అంటే బలవంతుందే అంత కూడా చెల్తుంది, బలవంతుందే రాజ్యం. పేదరికంలో ఉన్న వాళ్ళు, బలహీనులు, అనాథులు ఎవరు పట్టించుకునేవారు కాదు ఆ కాలంలో. అయితే రూత్ ఆమె మోయాబ్ దేశంలో పుట్టి పెరిగింది కాబట్టి ఆమె కూడా తెలుసు మోయాబ్ దేశంలో ఈ చట్టమే వర్తిస్తుంది, మైట్ ఈజ్ రైట్ అనేది వర్తిస్తుంది. అనాథుల కొరకు, పేదరికంలో ఉన్న వాళ్ళ కొరకు పట్టించుకునే వారు ఎవరు ఉండరు ఆ సమాజంలో, ఆమెకు తెలుసు. కానీ యూదుల సమాజంలో ఆమె గమనించేది ఏంటంటే, వాళ్ళ గొప్ప దేవుడు కరుణామయుడు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనికర సంపన్నుడు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అనాథుల కొరకు, విధవరాల కొరకు, పేదరికంలో ఉన్న వాళ్ళ కొరకు, అలాగే అక్కడ ఉన్న అన్యుల పట్ల ఆయన ఎంతో కనికరం కలిగి ఉన్నాడు కాబట్టి ధర్మశాస్త్రంలో ఈ చట్టం పెట్టాడు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అనే విషయము ఆమె గ్రహించింది. గ్రహించి ఈ దేవుడు మామూలు దేవుడు కాదు, ఈయన అందరికంటే గొప్ప దేవుడు అని నిర్ణయించుకొని, అత్తగారు, అమ్మ నువ్వు వెళ్ళిపో, నీ కుటుంబంకి వెళ్ళిపో అని చెప్పినప్పుడు కూడా ఆమె నవమితో పాటి దేవాది దేవుడు ఉన్నాడు అనే సత్యం గ్రహించి నవమిని హత్తుకొని దేవుణ్ణి కూడా హత్తుకుంటున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని ఎందుకు అనిందంటే, ఆమె గ్రహించింది యెహోవా దేవుని కంటే గొప్ప దేవుడు ఎవరు లేరు అనే సత్యం ఆమె గ్రహించింది. అయితే ఒకసారి ఆలోచించాడమ్మా, ఆ గొప్ప దేవుడు, దేవాది దేవుడు, రాజాది రాజు,
చేతిలో ఎవరన్నా వాళ్ళ జీవితాలను సమర్పించుకుంటే వాళ్ళని దేవుడు నిరాశపరుస్తాడా, లేకపోతే వాళ్ళని అధికంగా దీవిస్తాడా? అధికంగా దీవిస్తాడు కదా. అయితే ఆ దినము రూతు పడిపోయిన పంటలని నేను ఏరుకుంటాను అని ఆ, వెళ్ళిన సమయంలో నేను మిమ్మల్ని ఒక సింపుల్ ప్రశ్న అడుగుతున్నానండి. ఆ, కాబోయే భర్త బోయాజు పొలంకే ఆమె వెళ్ళాలని వెళ్ళిందా, లేకపోతే ఆమె పాదములని దేవుడు నడిపించాడా బోయాజు పొలంకి? మీరే నాకు చెప్పాలి. ఆమెకు తెలుసా ఏ పొలంకి ఆమె వెళ్తుందో, ఆ పొలం యజమానికి మేము భార్య అవబోతుందని ఏమైనా తెలుసా ఇంటి నుంచి వెళ్ళే సమయంలో? గివ్ మీ అన్ ఆన్సర్. మీరే చెప్పాలి నాకు, అన్మ్యూట్ చేసుకోవాలి. ఆ తెలియదు రోజు ఫస్ట్. ఉదయం ఆమె బయలుదేరి వెళ్ళే సమయంలో ఆమెకు తెలుసా ఏ పొలంకి ఆమె వెళ్తున్నారు అనేది? తెలియదు. నీతిమంతుల అడుగులని దేవుడే గైడ్ చేస్తాడు. ఒకసారి తీయండమ్మా, కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం. ద స్టెప్స్ ఆఫ్ ద రైటియర్స్ ఆర్ ఆర్డర్డ్ బై ద లార్డ్ అని ఇంగ్లీష్ లో ఉంటది. ఒకసారి తీయండి, కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఒక్కని అడుగు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమెకు తెలియదు ఏ పొలంకా దినం వెళ్తున్నామో, ఆమెకు తెలియదు. కానీ ఆశ్చర్యకరుడైన దేవుడు ఆమెను ఏ పొలంకి నడిపించాడు అని అంటే, ఏ పొలంలో పేదరికంలో ఉన్న రూతు ఒక్క విధవరాలుగా పంటలను ఏరుకోవడానికి వెళ్ళిందో ఆ పొలంకి ఆమె యజమానురాలుగా మారుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యకరుడైన దేవుడు, ఊగించిన దానికంటే అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు. ఏ పొలంలో పేదరికంలో ఉన్న రూతు పంటలను ఏరుకోవడానికి వెళ్తున్నదో ఆ పొలంకి ఆమె యజమానురాలుగా మారబోతుంది. ఇంకా చెప్పాలి అని అంటే రూత్ పేరు యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో కూడా మనము గమనించవచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమె దావీదు పితరుల పేర్లలో మనకి బోయాజు, రూతు కనిపిస్తారు. బోయాజు కొడుకు ఓబేదు, ఓబేదు కొడుకు జెషీ, జెషీ కొడుకు దావీదు. ఇంకా దావీదు వంశావళిలో రక్షకుడైన యేసువే పుడుతున్నాడు. ఇంకా మత్తయి సువార్తలో మనం గమనిస్తే యేసుక్రీస్తు వారి వంశావళి లో మనకి రూతు పేరు, రాహా పేరు మనకి స్పష్టంగా కనిపిస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఒక విధవరాలికి ఆశ్చర్య రీతిగా ఒక కుటుంబంని దేవుడిస్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో రెండో ఎఫ్ కి మనం వెళ్దాం. ఫీల్డ్స్. ఇక్కడ చూడండి, ఒక ప్రవక్తకి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా సరే అది దేవునికి ఇచ్చినట్టే అంట. చూద్దామా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 40-41 వచనాలు చదవండి అమ్మా. ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా సరే దేవుని సేవకునికి, ప్రవక్తకి అది దేవునికే ఇచ్చినట్టు అంట. ఆతిథ్యం చూపించడం అంత ముఖ్యం ఒక క్రైస్తవుని జీవితంలో. మిమ్మల్ని చేర్చుకుని వాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన వాని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుని వాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకుని వాడు నీతిమంతుని ఫలం పొందును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మనం గమనిస్తే షూనేం పట్టణంకి చెందిన ఒక స్త్రీ, ఆమె ఎలీషా ప్రవక్తకి, గెహాజీ ఆయన దాసునికి ఎప్పుడు ఆతిథ్యం చూపించేదంట. వాళ్ళు ఎప్పుడు ఆ షూనేం పట్టణంకి వెళ్ళినా సరే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు నివసించేవారంట. ఆ షూనేం పట్టణం కి చెందిన ఆ స్త్రీ ఇంట్లోనే వాళ్ళు నివసించేవారంట. ఇంకా ఆ స్త్రీ వాళ్ళ భర్త పర్మిషన్ తీసుకొని ప్రవక్త కొరకు ఒక చిన్న గది కూడా సిద్ధపరిచిందంట. ఆ గది లోపల ఒక మంచము, ఆయన కంఫర్టబుల్గా ఉండటకు వేరే సౌకర్యాలన్నీ కూడా ఏర్పరిచిందంట. లెఫ్ట్ సైడ్ పిక్చర్ చూడండి. చందు బ్రదర్ కూడా మనకి కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. 2వ రాజుల గ్రంథం చదవమ్మా షీల, 4వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం. ఆమె చూపించిన ఆతిథ్యం బట్టి దేవుడు ఎలాగ ఆమెను ఆశీర్వదిస్తున్నారో మనము ఈ దినం కొంచెం ధ్యానిద్దాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. కాగా
ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్న వాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమె చూపించింది ఆతిథ్యం అండి. ఇక నేను అంత కూడా చదివించట్లేదు. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుంచి 37వ వచనం వరకు ఆమె గురించి రాయబడి ఉన్నది. ఆ సమయంలో అంట ఎలీషా ఆమెకు పరిచయమైన సమయంలో ఆమె గొడ్రాలు, ఎన్నో సంవత్సరాలుగా పెళ్ళయింది, కానీ పిల్లలు లేరు. మానసిక బాధ ఆమె మనసులో ఉన్నది. అయితే దేవుడు కనికరించి ఆమె కొడుకు ఇస్తున్నాడు. ఇంకా దాని తర్వాత కొడుకు చనిపోతున్నాడు. అద్భుత రీతిగా ఎలీషా ఆ కొడుకుని మరి బతికిస్తున్నాడు. ఇదంతా కూడా మనము 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం నుంచి 37వ వచనంలో మనం చదువుకోవచ్చు. ఇంకా దాంతో ఆమె ఆశీర్వాదాలు సమాప్తం అవ్వట్లేదు. ఆశ్చర్యకరుడైన దేవుడు ఒక సంఘటనలో ఆమెలో ఎలాగ ఆశ్చర్యం పుట్టిస్తున్నాడో అది మీ ముందు తీసుకొని వస్తున్నాను. 2 రాజుల గ్రంథం 8వ అధ్యాయంకి మనం వస్తే అక్కడ కరువు వచ్చినప్పుడు ఆమె వేరే దేశంకి వెళ్ళి కొన్ని రోజులు ఉంటుంది. 7 సంవత్సరముల తర్వాత తిరిగి ఇజ్రాయెల్ దేశంకే వస్తుంది, మరి ఆ షూనేం పట్టణంకే వస్తుంది. ఇప్పుడు నేను సింపుల్ ఒక ప్రశ్న అడుగుతానండి. మీకు అందరికి కూడా తెలుసు, ఎవరన్నా మన ఇల్లు అద్దెకిచ్చే సమయంలో ఆర్ వేరే వాళ్ళన్నా మనకి ఇల్లు అద్దెకిచ్చే సమయంలో కాంట్రాక్ట్లో ఈ అద్దెకిచ్చే విషయము 11 నెలలకే వర్తిస్తుంది అని కాంట్రాక్ట్లో కూడా రాస్తారు. ఓకే, ఎందుకంటే 11 నెలల తర్వాత భారతదేశం చట్టం ప్రకారంగా అద్దెకున్న వ్యక్తికి కొన్ని అధికారాలు లభిస్తాయి. అందుకే నేను 11 నెలలే అద్దెకిస్తాను అని కాంట్రాక్ట్లో కూడా రాస్తారు. ఆ కాలంలో కూడా చట్టం మోరార్లెస్ అలాగే ఉండొచ్చు. ఆమె 7 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత ఏ భూమి ని స్వాధీనపరచుకొని వేరే ఇజ్రాయేలీలు ఉన్నారో అంత సులభంగా తిరిగి ఆమెకు ఆ భూమి ఇచ్చేస్తారా? 7 సంవత్సరాల తర్వాత వస్తే అడుగుతున్నా మిమ్మల్ని. ఆ 7 సంవత్సరాలు ఆమె ఎవరికో ఇచ్చేసి వెళ్ళుండొచ్చు భూమిని. ఆమె ఇజ్రాయెల్ దేశంలో లేదు. ఆ భూమిని వెంటనే తిరిగి ఇచ్చేస్తారండి, లేకపోతే కొంచెం కష్టం పడుతుందా? ఆమెకి కష్టం కలుగుతుందా? కష్టం కలుగుతుందండి, ఇవ్వరు. కష్టం కలుగుతుంది. ఆమెకు తెలుసు వెంటనే భూమి ఆమెకు దొరకదు అని. అయితే మన భారతదేశంలో ఎలాగ సుప్రీంకోర్టు ఉందో అలాగే ఇజ్రాయెల్ దేశంలో సుప్రీంకోర్టు రాజువే, ఆయనే నిర్ణయం తీసుకోవాలి ఈ విషయంలో. అందుకు రాజును కలవడానికి వెళ్తున్నది, రాజు సాయం తీసుకోవడానికి వెళ్తున్నది. ఇప్పుడు రాజు దగ్గర వెళ్ళే సమయంలో ఇక్కడ చూడండి, చందు బ్రదర్ మనకి ఆ స్లైడ్ చూపిస్తున్నారు. ఆమె మనసులో కంగారు ఉండొచ్చు, ఆమె మనసులో దిగులు ఉండొచ్చు. ఇక్కడ చూడండి ఒక ఫేస్ మనకు కనిపిస్తుంది. ఆ ఫేస్ ఫోరెడ్లో చూస్తే మనకి మార్క్స్ కనిపిస్తున్నాయి, చీతతో కూడిన మార్క్స్ కనిపిస్తున్నాయి, కంగారుతో కూడిన మార్క్స్ కనిపిస్తాయి. ఏమనంటే ఈ రాజుతో నా సమస్యలు నేను ఎలాగా పంచుకోవాలి? ఆయన వింటాడా నా మాటలు? నేను నా కష్టమేంటో రాజుతో పంచుకుంటే వెంటనే ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తాడా? ఈ కంగారుతో ఆమె వెళ్తున్నది రాజు దగ్గర. అయితే ఆశ్చర్యకరుడైన దేవుడు ఏం చేస్తున్నాడో ఆ సమయంలో మనం చూద్దాం. చదవమా శీల, 2 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవమా. రాజు దగ్గర వెళ్తున్నది 7 సంవత్సరాల తర్వాత ఈ స్త్రీ. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను. రాజు దైవజనుని పనివాడగు గేహజీతో మాట్లాడి, ఆ సమయంలో గేహాజీ రాజుతో ఉన్నాడంట. గేహాజీ అంటే ఎలీషా శిష్యుడు. చదవమ్మా. ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పుమని ఆజ్ఞ నిచ్చియుండెను. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవి చేయవచ్చెను. అంతటా గేహాజీ, నా ఏలిన వాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను.
హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను. ఆమె రాజు దగ్గర వెళ్ళే సమయంలో ఆమె గురించే ఎలీషా ప్రవక్త అయిన దాసుడు గెహాజీ రాజుతో మాట్లాడతాడు అని మీకు ఏమన్నా తెలుసా? అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ ఆన్సర్ బై అన్మ్యూటింగ్. తెలియదండి, తెలియదు. కానీ అన్నీ ఆయన స్వాధీనంలో పెట్టుకున్న అదోనాయి దేవుడు, సింహాసనం ఆసీనుడైన అదోనాయి దేవుడు ఏం చేశాడు అని అంటే, ఆమె రాజు దగ్గర వెళ్ళే సమయంలోనే ఎలీషా ప్రవక్త దాసుడైన గెహాజీ ఈమె గురించే రాజుతో మాట్లాడేటట్లు చేస్తున్నాడు. రాజు అడిగాడంట, గెహాజీ నువ్వు ఎలీషా ప్రవక్తతో చాలా సంవత్సరాలు కలిసిమెలిసి పరిచర్య చేసావు కదా, కొన్ని అద్భుతాలు ఎలీషా ప్రవక్త చేసింది, నాకు కొంచెం తెలియచేయి అని అన్నప్పుడు, ఒక గొప్ప అద్భుతం, చనిపోయిన కుమారుణ్ణి మరి బతికించుట గొప్ప అద్భుతం. ఆ అద్భుతం గురించి మాట్లాడే సమయంలోనే ఈ స్త్రీ అబ్బాయిని తీసుకొని వచ్చింది రాజు దగ్గర. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అమ్మా, రూత్కి తెలుసా అమ్మా? ఏ పొలం లోపల ఆమె వెళ్తుందో ఆ పొలంకి ఆమె యజమానురాలు అవుతుందని ఆమెకు తెలుసా? ఆమె వెళ్ళే సమయంలో తెలియదు. అలాగే ఈ స్త్రీ కూడా ఈమె గురించే రాజు గెహాజీతో మాట్లాడుతూ ఉంటాడు అనేది ఆమెకు తెలియదు. అన్నీ దేవుని స్వాధీనంలో ఉందండి. ఆశ్చర్యకరుడైన దేవుని చేతిలో ఉన్నది. ఆమె వెళ్ళినప్పుడు రాజు ఆమె గురించే మాట్లాడుతున్నాడు. ఆమెను చూసి, అమ్మా నేను ఏం సహాయం చేయాలి నీకు అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఎలీషా ప్రవక్త అంటే అందరు రాజులు వణికేవారు, భయపడేవాడు. ఎలీషా ప్రవక్తకి విఐపి అంటే మరి రాజు కూడా విఐపి అవ్వాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో జాగ్రత్త వినండి. ఆమె సమస్య ఏంటో పంచుకున్నప్పుడు రాజు ఒక అధిపతిని నియమించి ఆమె భూమి ఆమెకు తిరిగి వచ్చేటట్లే చేయటం కాదు, ఆ భూమిలో 7 సంవత్సరాలు ఏం పంటలు పండినాయో దాని విలువ కూడా ఆమెకు వచ్చేటట్లు చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆశ్చర్యకరుడు ఏం చేస్తాడమ్మా? ఏం ఆశిస్తున్నామో అంతే ఇస్తే ఆశ్చర్యకరుడికి ఆశ్చర్యకరుడు అనే పేరు లభించదు. ఆశ్చర్యకరుడికి ఆశ్చర్యకరుడు అనే పేరు ఎప్పుడు లభిస్తుందంటే, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చినప్పుడే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆ గొప్ప దేవుడిని మనం కలిగి ఉంటే అది మన గొప్ప ధన్యత. మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మనము 3వ Fకి వెళ్దాం. ఫార్చ్యూన్ అంటే 19 సంవత్సరాల వయసున్న ఒక రాజు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. దేవుడు ఆయనకి దర్శనంలో కనిపించి ఏమని అంటున్నాడంటే, నువ్వు ఏమన్నా కోరుకో నేను ఇస్తాను నీకు అని అంటున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే సొలొమోన్ రాజు గురించి మాట్లాడుతున్నాను. అప్పుడు సొలొమోన్ రాజు అడిగింది ఏంటంటే, ప్రభువా నేను ఇజ్రాయెల్ దేశంకి రాజు అయి ఉన్నానంటే ఈ రాజ్యం నాది కాదు, ఇది నీదే. నేను నీ ప్రతినిధి అయి ఉన్నాను అంతే. నీ ప్రజలని సరిగా పరిపాలించుటకు నాకు జ్ఞానం ప్రసాదించు చాలు. ఎందుకంటే నేను న్యాయం చేయాలి నీ ప్రతినిధిగా. నేను మీ ప్రతినిధిగా ఈ ప్రజలని చక్కగా పరిపాలించాలి. నాకు జ్ఞానం ప్రసాదించు అని అడిగినప్పుడు దేవుడు ఎలాగ స్పందిస్తున్నారంట? ఒకసారి చదవమ్మా. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనం. జ్ఞానం మాత్రమే ఇస్తున్నారా దేవుడు, లేకపోతే వేరే ఏదో కూడా ఇస్తానని అంటున్నారా? 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను గనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొకడైనను నుండుడు. మరియు నీ నువ్వు జ్ఞానం మాత్రమే అడిగావు, కానీ మామూలు జ్ఞానం కాదు. నీలాంటి జ్ఞాని ప్రపంచంలో ఎవరు లేకుండా నేను చేస్తాను నిన్ను. ఇంకా అదే కాదు, నువ్వు ఐశ్వర్యం అడగలేదు, ఎవరికి లేని వెండి బంగారం కూడా నేను నీకు ఇస్తాను అని అంటున్నారు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయితే ఏమైందంట? అక్కడ బంగారము వెండి ఎంత
అధికంగా ఉండింది అని అంటే, ఒకసారి ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. చందు బ్రదర్ క్యాప్షన్ ఒకసారి చూపించండి. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము మనం చదివితే 10వ అధ్యాయము 21వ వచనంకి మనం వస్తే ఏమని రాయబడి ఉంది ఆ రాజ్యం గురించి సొలొమోను పరిపాలించిన సమయంలో? మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం. మరియు రాజైన సొలొమోను పాన పాత్రలు బంగారపు వై ఉండెను. లెబానోను ఐశ్వర్య మందిరపు పాత్రలును బంగారపువే, వెండిది ఒకటియు లేదు. సొలొమోను దినములలో వెండి ఎండికకు రాలేదు. వెండి ఎంత ఉండింది అని అంటే, మీకు ఎకనామిక్స్ తెలుసు అనుకుంటా. డిమాండ్ సప్లై మీద రేట్ ఆధారం పడి ఉంటుంది. డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే రేట్ ఎక్కువైపోతుంది. కానీ సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉంటే రేట్ ఏ వస్తువుదైనా తక్కువ అయిపోతుంది. ఎక్కువ వెండి ఉంది కాబట్టి వెండికి విలువ లేకుండేనంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరు బంగారమే వాడేటోళ్ళంట. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అంతగా దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. ఆయన అడిగింది ఏంటి? నాకు జ్ఞానం ఇస్తే చాలు ప్రభు అని అడిగాడు. ఇంకా ఇజ్రాయేలీలు సొలొమోను ఆయన వాళ్ళ సొంత రాజు కాబట్టి వాళ్ళ సొంత రాజు గురించి గొప్పగా చెప్పుకోవటము సామాన్యమే. కాకి పిల్ల కాకి ముద్దు అనేది మీకు తెలుసు. కానీ ఎందుకు ఈ కాలంలో థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ కొంచెం మంది కోరుకుంటారు. ISO సర్టిఫికేషన్ ఎందుకు కోరుకుంటారు? మీరు కొన్ని హాస్పిటల్స్కి వెళ్ళండి, కొన్ని హోటల్స్కి వెళ్ళండి, అక్కడ ఎంట్రన్స్ లోనే ఒక సర్టిఫికేట్ పెడతారు. సర్టిఫైడ్ బై ISO అని పెడతారు. ఓకే, థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ అంటారు. అంటే ఆ దేశంకి చెందిన వ్యక్తి ఎవరు కాదో వాళ్ళు మెచ్చుకుంటే అది నిజమే అయి ఉండాలి. ఆర్ యు అండర్స్టాండింగ్? అందుకే ISO సర్టిఫికేషన్ చాలా మంది కోరుకుంటుంటారు. నేను కూడా పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా పనిచేసేటప్పుడు ఒక కంపెనీ వాళ్ళే నడిపించిన బంకు, పెట్రోల్ బంకు IOCది, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ది, బేగంపేటలో ఉంటుంది, పాత ఎయిర్పోర్ట్ దగ్గర. అది హైదరాబాద్లో అన్నిటికంటే బెస్ట్ బంక్, నేను కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. దానికి ISO సర్టిఫికేట్ కూడా దొరికింది. అంటే చాలా మంచిగా సర్వీసెస్ ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ అక్కడ చాలా బాగుంటుంది అని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ISO అంటే వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ఎందుకు అవసరము అని అంటే, థర్డ్ పార్టీ వాళ్ళు అబద్ధం మాట్లాడారు. మన సొంత వాళ్ళు అంటే మన గురించి గొప్పగా చెప్పొచ్చు, కానీ బయట వాళ్ళు మనల్ని మెచ్చుకున్నారు అనుకోండి, అది నిజమే అయి ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో సొలొమోను గురించి ఎవరో ఆ దేశంకి చెందిన వ్యక్తి కాదు, కానీ వేరే దేశంకి చెందిన రాణి, షీబా దేశంకి చెందిన రాణి వచ్చి ఏమంటుందో ఒకసారి మనం చూద్దాం. అదే మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం. చందు బ్రదర్ క్యాప్షన్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఆమె ఏమంటుందో ఒకసారి మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చదివి వినిపించమ్మా. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించియున్నది. షీబా దేశంకి చెందిన రాణి ఏమంటుందంటే, నా దేశంలో నీ గురించి ఏం విన్నానో, ఏ గొప్ప విషయాలు విన్నానో అది ఓన్లీ 50%. ఇక్కడ రాగానే నాకు ఆశ్చర్యం పుడుతుంది. ఇంతగా దేవుడు నిన్ను దీవించాడా ధనముతో, ఇంతగా దేవుడు దీవించాడా జ్ఞానంతో అని అంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడమ్మ మన దేవుడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు కహానీ మే ఏక్ మోడ్ హే అని అంటారు. కథలో ఒక మలుపు. ఈ ఆశ్చర్యకరుడైన దేవునికి మనం కూడా ఆశ్చర్యం పుట్టించవచ్చా? దేవుడే ఆశ్చర్యకరుడు. మనము ఆ గొప్ప దేవునికి, ఆశ్చర్యకరుడైన దేవునికి ఆశ్చర్యం పుట్టించవచ్చా? పుట్టించవచ్చు అని లేఖనం చెప్తుంది. అయ్యో, ఉందా పాస్టర్ గారు అలాగా? ఆశ్చర్యకరుడైన దేవునికి ఆశ్చర్యం పుట్టించే సంఘటనలు ఉన్నాయా అని మీరు నన్ను అడగొచ్చు. ఉంది లేఖనంలో అని నేను చెప్తాను. ఇప్పుడు నేను నెక్స్ట్ స్లైడ్ చూపించే ముందు ఈ విషయం మీతో పంచుకొని ముందుకు వెళ్తాను. తప్పు కారణాల బట్టి దేవునికి మనం ఆశ్చర్యం పుట్టించవచ్చు. సరి అయిన మంచి కారణంల బట్టి కూడా ఆయనకి మనం ఆశ్చర్యం పుట్టించవచ్చు. మరి చెప్తాను, తప్పు కారణాల బట్టి ఆశ్చర్యకరుడైన దేవునికి మనము ప్రజలమై ఆశ్చర్యం పుట్టించవచ్చు. అలాగే మంచి కారణాల బట్టి కూడా మనము ఆశ్చర్యకరుడైన దేవునికి ఆశ్చర్యము పుట్టించవచ్చు.
సో మనం ఏ గుంపులు ఉండాలంటే మంచి కారణాలు బట్టి ఆశ్చర్యం పుట్టించే గుంపులో మనం ఉండాలి. ఓకే, సో మొదట్లో నెగటివ్ కారణాల బట్టి ఆశ్చర్యకరుడైన దేవునికి ఆశ్చర్యం పుట్టించే సంఘటన మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టింది పెరిగింది అంతా కూడా నజరేత్ గ్రామంలో. నెక్స్ట్ ఎఫ్కి మనం వెళ్దాం. ఎఫ్ ఫెమిలియారిటీ. ఫెమిలియారిటీ అంటే తెలిసి ఉండుట. హిందీలో కూడా ఒక సేయింగ్ ఉంది, గర్కి ముర్గి దాల్ బరాబర్ అని అంటారు. గర్కి ముర్గి దాల్ బరాబర్. యేసుక్రీస్తు ప్రభువారిని అందరూ మెచ్చుకుంటున్నారు ఇజ్రాయెల్ దేశంలో. కానీ నజరేత్ గ్రామంకి వస్తే ప్రజలు ఎలాగ స్పందించారంట ఆయనను చూసి? ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప అద్భుతాలు చేసే దేవుడు, ఇంత గొప్ప ప్రసంగాలు చేసే రక్షకుడు ఆయనను చూసి ఎలాగ స్పందించారంట? అమ్మ ఒక్కసారి చదవమ్మా. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 1-6 వచనాలు. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 1-6 వచనాలు చదివినిపించమ్మా షీలా. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి. ఇదేమి? ఇతడు మరియా కుమారుడు కాడా? మరియా కుమారుడు కాదా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అను వారి సహోదరుడగు వడ్లవాడు కాడా? వడ్లవాడు కాదా? మా ముందు పెరిగిండు ఈ యేసు వడ్లవాడు. ఇతని సోదరి మనులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడనూ గణహీనుడు కాడని చెప్పాను. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. చూడండి, ఆశ్చర్యకరునికి ఆశ్చర్యం పుడుతున్నది. దేని బట్టి? అవిశ్వాసం బట్టి. విశ్వాసం బట్టి కాదు. అర్థమవుతుందా? ఆశ్చర్యకరునికి ఆశ్చర్యం పుడుతుందంట. మన క్రైస్తవ జీవితంలో కూడా దేవుని చేత అనేక మేళ్ళు పొందిన తర్వాత, జాగ్రత్తగా వినండి, దేవుని చేత అనేక మేళ్ళు మనం పొందిన తర్వాత మన క్రైస్తవ జీవితంలో ఏదన్నా ఒక చిన్న కష్టం వచ్చినప్పుడు మనం దిగులు పడితే, కంగారు పడితే, దేవునికి విరోధంగా సనుగుతే, మరి ఆశ్చర్యకరుడైన దేవునికి మన పట్ల ఆశ్చర్యం పుడుతుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? కానీ మంచి కారణాల బట్టి కాదు, తప్పు కారణాల బట్టి. అరే, నేను ఇంత సాయం చేశాను ఇన్ని రోజులు, ఈ వ్యక్తికి ఇంతగా దీవించాను, ఇంతగా ఆశీర్వదించాను, ఇన్ని సమస్యల నుంచి నేను విమోచించాను. కానీ ఒక చిన్న సమస్య నేను ఆయన జీవితంలో అనుమతిస్తే, నా మీద ఆధారం పడి ప్రార్థనపూర్వకంగా కనిపెట్టి ఆ సమస్యకి పరిష్కారం ఏంటో అని చూడకుండా, దీర్ఘశాంతం చూపించకుండా వెంటనే సనుగుతున్నాడేంటి ఈ వ్యక్తి అని ఆశ్చర్యకరుడైన దేవునికి ఆశ్చర్యం పుడుతుంది మన స్పందనను చూసి. మిమ్మల్ని అడుగుతున్నా, దేవుడు అనేక అద్భుతాలు చేసిన తర్వాత మన జీవితంలో ఒక చిన్న కష్టమే వచ్చింది అనుకుందాం. ఈ కష్టం వచ్చినప్పుడు మనం మోకరించి, ప్రభువా ఈ కష్టం నుంచి నన్ను విమోచించు అని ప్రార్థన చేస్తే దేవునికి నచ్చుతుంది. కానీ దేవుడు ఎందుకు ఈ కష్టంని అనుమతించాడు నా జీవితంలో అని సనుగుతే ఆశ్చర్యకరుడైన దేవునికి ఆశ్చర్యం పుట్టదా? అరే, ఇన్నిసార్లు సాయం చేసిన, అరే ప్రార్థనపూర్వకంగా నా దగ్గర కనబెడితే నేను మరీ సాయం చేస్తా కదా, ఎందుకు సనుగుతున్నాడు అని ఆశ్చర్యకరుడైన దేవునికి ఆశ్చర్యం పుట్టదమ్మా? అడుగుతున్నా మిమ్మల్ని. ఎస్ ఆర్ నో? ఉంటది. ఆశ్చర్యం పుడుతుంది. అదే, అరే నజరేత్ గ్రామ ప్రజల స్పందనను చూసి ఆశ్చర్యకరునికి ఆశ్చర్యం పుట్టిందంట. ఆయన అక్కడే, వాళ్ళు యూదులు, వాళ్ళ మధ్యన ఆయన పుట్టి పెరిగాడు. ఆయన జ్ఞానం చూసి, ఆయన చేసే అద్భుతాలు చూసి, ఆయన చేసే ప్రసంగాలు బట్టి ఆయన వాళ్ళు స్తుతించాలే కానీ, ఆయనను ఆరాధించాలే కానీ, ఆయనను మెస్సయ్యగా రక్షకుడుగా అంగీకరించాలే కానీ ఆయనను తునీకరిస్తున్నారు, గేలి చేస్తున్నారు, బెడ్లవాడు అని అవమానపరుస్తున్నారు. దాన్ని బట్టి ఆయనకు ఆశ్చర్యం పుట్టిందంట. కానీ ఒక అన్యుడైన రోమా సైనికుడు, రోమా శతాధిపతి, ఆయన విశ్వాసం చూపించినప్పుడు యేసు ఎలాగ స్పందించారంట?
అది కూడా మనం చూద్దాం. ఒక్కసారి మనం ఈ మాటతో నేను ముగిస్తాను, టైం అవుతుంది కాబట్టి. లూకాసు వార్త 7వ అధ్యాయం 1-9 వచనాలు చదివినిపించమ్మా బ్రదర్ చందు. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇది వద్దులే, మనకు సమయం లేదు కాబట్టి ఇక్కడ వెళ్ళిపోదాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 1-10 వచనాలు చదివినిపించమ్మా. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చిన తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, యొద్దకు వచ్చుటకు నేను ఎంచుకునలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము. అప్పుడు మాట మాత్రం సెలవు ప్రభువా, నా దాసుని మీద వచ్చి చేయబెట్టి ప్రార్థన చేసే అవసరం లేదు. ఆయన మరణ పడకలో ఉన్నాడు, నువ్వు వచ్చి చేయబెట్టి ప్రార్థన చేసే కూడా అవసరం లేదు. నువ్వు ఎక్కడ ఉన్నావు, ఒక మాట పలుకు, స్వస్థత కలుగును గాక అని ఒక మాట పలుకు, చాలు, ఈయనకు స్వస్థత కలుగుతుంది అని అన్యుడైన రోమా శతాధిపతి చెప్తున్నాడు ప్రభుతో. చదవమ్మా. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనం విశ్వాసం, అన్యుడైన విశ్వాసం చూసి, అరే ఆయన సొంత ప్రజలు, నజరేతు గ్రామ ప్రజలు ఆయనని తునికరిస్తున్నారు, కానీ అన్యుడైన రోమా శతాధిపతి చూపించిన విశ్వాసం బట్టి ఆశ్చర్యపడి చెప్పిన మాటలు ఏంటంట? చదవమా ఆ వచనం. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. నేను పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. వెంటనే ఆశ్చర్యకరుడికి ఆశ్చర్యం మనం పుట్టించవచ్చు, విశ్వాసం చూయించి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, ఈ కష్టం నా జీవితంలో వచ్చింది, నా మేలు కొరకే ప్రభువా నువ్వు అనుమతించావు. నేను ఇంకా పవిత్రపరచుటకు, విశ్వాసంలో ఇంకా బలపరచుటకు, ఆత్మీయంగా నేను ఎదిగింపచేయుటకు ఈ కష్టం నువ్వు అనుమతించావు కావచ్చు. ఈ కష్టంని నేను భరించేటట్లు నీ కృప చూయించు అని మనం ప్రార్థన చేస్తే ఆశ్చర్యకరునికి ఆశ్చర్యం పుడుతుందండి మన విశ్వాసం చూసి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యకరునికి మనం ఆశ్చర్యం పుట్టించవచ్చు మన విశ్వాసం చేత. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే అవిశ్వాసం చేత కూడా మనం ఆశ్చర్యం పుట్టించవచ్చు. మనం ఏ గుంపులో ఉన్నాం? నజరేత్ గ్రామం ప్రజల గుంపులో ఉన్నామా, లేకపోతే రోమా శతాధిపతి లాంటి వ్యక్తుల గుంపులో మనం ఉన్నామా? మనల్ని ప్రశ్నించుకుందాం. ఆర్ యు ఆల్ విత్ మీ? నా ఆశ్చర్యకరుందే చివరి క్రియ కూడా. ఓకే, అక్కడ కూడా ఆశ్చర్యం పుట్టిస్తున్నాడు యేసు. ఆ రోమా శతాధిపతి ఏమని అడిగాడు? ప్రభువా, నువ్వు ఇంటికి వచ్చే కూడా అవసరం లేదు ప్రభువా, నువ్వు ఎక్కడున్నావో ఒక మాట పలుకు ప్రభువా, చాలు, నా దాసునికి స్వస్థత కలుగుతుంది అని ఆ విశ్వాసం చూపించాడు కదా ఆ రోమా శతాధిపతి. ఆ ఒక్క మాట కూడా యేసు పలకలేదు, అయినా సరే ఆ దాసునికి స్వస్థత కలిగింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అడిగిన దానికంటే ఊగించిన దానికంటే ఎక్కువ ఇచ్చే యేసు మన యేసు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ మాట పలికాడా యేసు? స్వస్థత కలుగును గాక అని అనలేదు కదా. అయినా సరే ఆ దాసునికి స్వస్థత కలిగిందా లేదా అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ yes or no. కలిగింది. ఆశ్చర్యకరుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ చేస్తాడమ్మా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక మాట పలుకు ప్రభువా, నువ్వు వచ్చి చేయబెట్టి ప్రార్థన చేసే అవసరం లేదు అని అన్నాడు. ఆ మాట కూడా పలకలేదు.
ఆ దాసునికి స్వస్థత కలిగింది. ఆశ్చర్యకరుడు ఎప్పుడు ఆశ్చర్యం పుట్టిస్తాడమ్మా మనకి. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు. ఆ గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయనను ఆరాధిస్తూ మనం ముందుకు సాగుదాం. నేనేం చెప్తుంటాను, ఆరాధనకు మించిన పరిచర్య వేరేదియూ లేదు. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని గ్రహించి నా హృదయంలో ప్రతిదినము ఆయన పట్ల రుణంని, ప్రేమని నేను నూతనపరచుకొని నా క్రైస్తవ జీవితంలో నేను ముందుకు సాగాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఒక భక్తుడు అన్నాడు, ఒక పెళ్లి గురించి ఒక మాట అన్నాడు. ఒక మంచి పెళ్లి అంటే మరి ప్రేమలో పడుట ఒక వ్యక్తితోనే అని అన్నాడు. మరి చెప్తున్నా, ఒక మంచి పెళ్లి అంటే మరి ప్రేమలో పడుట ఒక వ్యక్తితోనే, ఒక భార్యతోనే, ఒక భర్తతోనే. అలాగే ఒక మంచి క్రైస్తవ జీవితం అంటే మరి ప్రేమలో పడుట ఒక రక్షకునితోని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా యేసు ఎంత గొప్ప రక్షకుడు, ఎంత ఆశ్చర్యకరుడు అని ప్రతిదినం నా హృదయంలో ఆయన పట్ల రుణంని, ప్రేమని నేను నూతనపరచుకొని నేను ముందుకు సాగాలి నా క్రైస్తవ జీవితంలో. ఆర్ యు ఆల్ విత్ మీ? మనం ఏ గుంపులు ఉన్నాం? నజరేతు గ్రామం ప్రజల గుంపులో ఉన్నామా, లేకపోతే రోమా శతాధిపతి లాంటి ప్రజల గుంపులో మనం ఉన్నామా? ఆశ్చర్యకరుడికి మనం ఆశ్చర్యము పుట్టించాలి. ప్రతిదినము ఆయన గొప్ప కార్యములని మనం గుర్తు చేసుకొని ఆశ్చర్యకరుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ మన హృదయంలో ఆయన పట్ల రుణంని, ప్రేమని నూతనపరచుకొని మనం ముందుకు సాగాలి. నేను చిన్న ప్రార్థన చేసి మరి పాస్టర్ రితీష్ గారికి ఫ్లోరు అప్పచెప్తాను. ఈరోజు మనం ఫోకస్ చేసిన ఎఫ్లు గుర్తున్నాయా? ఫస్ట్ ఎఫ్ మనం వాడింది ఫ్యామిలీ, రెండోది ఫీడ్స్, మూడోది ఫార్చ్యూన్, నాలుగోది ఫెమిలియారిటీ, ఐదోది ఫెయిత్. ఇంకా 5, 6, 7 మరి నేను ధ్యానిస్తే మరి హాఫ్ అన్ అవర్ అవుతుంది. అందుకే నేను ఇక్కడ ముగిస్తున్నాను. నేను చిన్న ప్రార్థన చేసి పాస్టర్ రితీష్ గారికి ఫ్లోర్ అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. గ్రేస్ అండ్ గ్లోరీ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి బోడుపల్లో సహోడు రితీష్ గారు ఒక చిన్న మంద మధ్యన తండ్రి ఎంతో ఆసక్తితో ఆయన పరిచర్య చేస్తున్నాడు. వేల కొలది ప్రజలుంటే పరిచర్య చేయటం సులభమే, ఎంతో ఆసక్తితో చేయొచ్చు. కానీ చిన్న మంద మధ్యన ఆసక్తితో పరిచర్య చేయుట అది చాలా గొప్పది. అది మిమ్మల్ని సంతోషపరిచే పరిచర్య, అది మిమ్మల్ని మహిమపరిచే పరిచర్య. సహోదరుడు నమ్మకంగా ఆయన పరిచర్యలో ముందుకు సాగుతుండగా ఆయనను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, అభిషేకించండి. అలాగే ఆయన సంఘ సభ్యుల అవసరతలన్నిటిని కూడా మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు మీ రాజ్యం, మీ నీతి కొరకే జీవిస్తుండగా వాళ్ళ అవసరతలన్నిటిని కూడా మీరు సమృద్ధిగా పూర్తి చేయండి. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.